మేడిగడ్డ బరాజ్ డేంజర్ జోన్లో పడిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. బరాజ్ దగ్గర దాదాపు 120 ఫీట్ల వెడల్పుతో భారీ అగాధం ఏర్పడింది. దీన్ని 20-21 పిల్లర్ల ముందు అధికారులు గుర్తించారు. వాహనాలు నడిస్తే ఈ భారీ అగాధం మరింత పెరుగుతుందన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అటువైపు ఎవరూ వెళ్లకుండా బ్యారియర్ టీప్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అగాధాన్ని ఇసుకతో తాత్కాలికంగా పూర్తి చేశారు ఎల్ఎన్టీ సిబ్బంది. బరాజ్ కుంగడానికి కూడా ఈ అగాధమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మేడిగడ్డ బరాజ్కి ప్రమాదం ఉన్నందున ఈ వర్షాకాలంలోనే అన్ని గేట్లను తెరవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బరాజ్లో నీటిని ఎత్తిపోసేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. దీంతో మేడిగడ్డ ఎగువన జియో ట్యూబ్, జియో బ్యాగ్స్తో ఒక కట్ట నిర్మించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఓవైపు మేడిగడ్డ బరాజ్కి తాత్కాలిక మరమ్మతులు చేస్తుండగా మరోవైపు బొంగలు కనిపిస్తున్నాయి. గతంలో దిగువ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడితే ఇసుక బస్తాలతో పూడ్చారు. తాజాగా 7వ బ్లాక్ దగ్గర ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేస్తుండగా మరో బొంగ, మరికొన్ని చిన్న చిన్న బొంగలు కనిపించాయి. అధికారులు ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. మరొక సమస్య ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అంటే మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. వేణు, రోజు ఒక కొత్త సమస్య కనపడుతున్నటువంటి పరిస్థితి మేడిగడ్డ. అనుకున్న దానికంటే ఎక్కువ సమస్యలతో ఈ ప్రాజెక్టు ఉన్నట్టుగా కనపడుతోంది. ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? వర్షాకాలం ఆల్మోస్ట్ ఇంకొక 5-6 రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతుంది. అంటే ప్రస్తుతము వరదలు తట్టుకునేందుకు మేడిగడ్డ బ్యారేజ్ సిద్ధంగా లేదు కాబట్టి వరద మొత్తంగా కూడా గేట్లన్నీ ఓపెన్ చేసి ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయాలి. అట్లా అయితేనే ఆ బ్యారేజ్ మరింత డ్యామేజ్ కాకుండా ఉంటుందంటూ మధ్యంతర నివేదిక ఎన్డీఎస్ చేసింది. సో అందులో భాగంగానే గేట్స్ అన్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 85 గేట్లలో 78 గేట్లు లిఫ్ట్ చేశారు. అందులో 7వ బ్లాక్ 8 గేట్ల లోపల స్టక్ అయినాయి. సో ఆ స్టక్ అయిన గేట్లను లిఫ్ట్ చేసే క్రమం లోపల రైట్, ఫోన్ లైన్లోకి మళ్ళీ తీసుకుందాం వేణుని. రైట్, చూస్తూ ఉన్నాం బొంగలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే గేట్లనైతే పరిస్థితి ప్రస్తుతం కొంచెం కష్టతరం అవుతున్నట్టుగా కనబడుతోంది. వర్షాలు ప్రారంభమై వరద నీరు పెరిగే లోపల గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తాల్సి ఉంటుంది. లేదంటే వరద నీటితో బరాజ్కి ఇంకా డ్యామేజ్ జరిగే అవకాశం కనపడుతోంది. సో దీంతో ఇంకా వేగంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు వర్షాలు ప్రారంభమవుతాయి, ఎప్పుడు వరద నీరు వస్తుందనేది ఇంకా తెలియదు. అంటే వర్షాలంటే మనకే వర్షాలు పడాల్సిన అవసరం లేదు. గోదావరికి ఎగువన ఉన్నటువంటి నదులకి వరద నీరు వచ్చినా కూడా, మహారాష్ట్ర ప్రాంతంలో పడ్డా కూడా, కాచ్మెంట్ ఏరియాలో పడ్డా కూడా వరద నీరు మేడిగడ్డ బ్యారేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ రాకంటే ముందే, అంటే వర్షాకాలం తీవ్ర రూపం దాల్చక ముందే ఈ పనులన్నీ కూడా పూర్తి కావాలి. పూర్తి కాకపోతే వరద నీటితో మరింత ముప్పు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఇక్కడ చూస్తే ఇంజనీర్లు ఏ పని ప్రారంభించాలన్నా కూడా మరొక సమస్య ఎదురవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రైట్, మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, ప్లీజ్ కంటిన్యూ. ప్రస్తుతం అయితే ఆ గ్రౌటింగ్ పనులు నిన్నటి నుంచి మొదలైనాయి. ఇక నిన్న గ్రౌటింగ్ కోసం చేయడానికి అప్స్ట్రీమ్ సైడ్ అంటే ఎగువ భాగం వైపు కాంక్రీట్ ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తున్న సమయం లోపల ఫ్లోర్ ఎక్కడైతే ప్రారంభమైందో దాని కన్స్ట్రక్షన్, దానికి పక్కనే ఆ మట్టి ఇసుక ఎండైనటువంటి ప్రాంతం లోపల భారీ స్థాయి అగాధం ఏర్పడ్డది. అది మొదటగా కనిపించినప్పుడు 6 ఫీట్ల లోతుతోని 2 మీటర్ల వెడల్పుతో ఉండేది. కానీ అక్కడ వాహనాలు తిరగడము, భారీ స్థాయి హిటాచీలు అక్కడ క్లీనింగ్ చేస్తున్న సమయం లోపల, అదే విధంగా అక్కడ గ్రౌటింగ్ సంబంధించిన మిషన్లు ఉన్నాయి. అవన్నీ తిరుగుతుంటతోని ఆ వెయిట్ తోని పూర్తి అగాధం భారీ స్థాయిగా పెరిగిపోయి దాని పరిమాణం అంతా కూడా దాదాపు 120 ఫీట్ల వెడల్పు కూడా పెరిగింది. అంటే అదంతా వాహనాలు మళ్ళొక్కసారి అక్కడ నడిస్తే మాత్రం అది పూర్తిగా పెరిగిపోయి ఆ కాంక్రీట్ ఫ్లోర్ అంతా కూడా అక్కడ ఇరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని వెంటనే మార్నింగ్ ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా దాంతో అక్కడ ఒక బ్యారికేడ్ ఏర్పాటు చేసి దాన్ని డేంజర్ జోన్ గా ప్రకటించారు. అయితే ఆ వైపు ఎటువంటి వాహనాలు వెళ్లకుండా చూస్తూనే గ్రౌటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి 20-21 పిల్లర్ మధ్య దాదాపు 19 మీటర్ల వెడల్పు ఉంటుంది. అందులో దాదాపు 28,000 ఇసుక బస్తాలు వేశారు 4 రోజుల క్రితం. ప్రస్తుతం ఈ రోజున సిమెంట్ కాంక్రీట్ కూడా దానిపై ఫ్లోరింగ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఫ్లోరింగ్ అటు 21 గేట్లు జరపాలి, అదేవిధంగా 16 గేటు దాకా కూడా ఇదంతా ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. దీనికి మొదటగా 8 రోజుల సమయం పడుతుందంటూ కూడా భావించారు. కానీ ఈ అగాధం ఏదైతే ఉందో అప్స్ట్రీమ్ వైపు అది కింద బేస్మెంట్ నుంచి పాయలుగా విస్తరిస్తూ
మొత్తంగా 400 ఫీట్ల వరకు, అంటే అప్ స్ట్రీమ్ నుంచి మొదలుకొని డౌన్ స్ట్రీమ్ వైపు గేట్ల కింది వైపు వెళ్ళేసరికి 450 ఫీట్ల వెడల్పుతో అంటే వ్యాపించింది. అంటే దీన్ని ఏ విధంగా ఇప్పుడు క్లోజ్ చేయాలనేది ప్రస్తుతం ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఇంజనీరింగ్ అధికారులు అయితే భావిస్తున్నారు. దానికి సంబంధించి ఏం చేయాలనే దానిపైనే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి టెక్నికల్ టీము చీఫ్ ఇంజనీర్స్ సమావేశంలో కూడా దానిపైన ప్రధానంగా చర్చించారు. అంటే ఇప్పుడు జరిగేటువంటి గ్రౌటింగ్ అనుకున్న దానికంటే కూడా మరొక 4 రెట్లు, అంటే దాదాపు 20 నుంచి 30 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఒకవేళ గ్రౌటింగ్ చేసినా కూడా ఆ కింద అంతా ఇసుక అంతా కొట్టుకుపోయింది కాబట్టి ఆ ఇసుక మొత్తం ఫిల్ చేసినా కూడా మళ్ళీ దానికి ఇసుకే ఉంది. అంటే అది కూడా మళ్ళీ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దాన్ని ఎలా తప్పించుకోవాలనేది ఒక సందేహాలు వస్తున్న నేపథ్యం లోపల అసలు గ్రౌటింగ్ సక్సెస్ అవుతుందా కాదా అనేది ప్రస్తుతం. సరే వేణు గ్రౌటింగ్ సక్సెస్ అయింది, ఈ అగాధాన్ని పూడ్చారనుకుందాం, గేట్లు అయితే పరిస్తుందా? మొన్న మధ్య గేట్లు కుంగిపోవడం వల్ల, అంటే ఆ కాంక్రీట్ కుంగడం వల్ల గేట్ను పైకెత్తే పరిస్థితి లేదని తెలిసింది. గేట్లు పైకెత్తకపోతే వరద నీరు వచ్చి అక్కడ స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ బుంగ పూడ్చినా కూడా గ్రౌటింగ్ చేసినా కూడా గేట్లు ఎత్తే పరిస్థితి ఉందా? గేట్లకు సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? గేటు 215 టన్నులు, 12 మీటర్ల వెడల్పు, 18 మీటర్ల హైట్ ఉన్నాయి. అంటే ఈ గేటు గనక ఎత్తకపోతే దాదాపుగా 2021 జూన్ చివరి లోపల వచ్చిన వరద చూసుకుంటే 26 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. ఆ వరద తట్టుకోకనే పూర్తిగా బ్యారేజ్ అప్పుడే కుంగడం స్టార్ట్ అయింది. ఇక ఈసారి కూడా జూన్ చివరి వారంలో అంతే స్థాయి ఒకవేళ పెరిగే ఛాన్స్ ఉంది క్యూసెక్ల పవర్. ఈసారి వర్షాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ వరద స్థాయి కనుక మళ్ళీ వస్తే గేట్లతో పాటుగా పిల్లర్స్ కూడా కంప్లీట్ గా డౌన్ స్ట్రీమ్ వైపు బెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే గేట్లు ఎత్తడానికి సాధ్యం కాకపోతే ఆల్టర్నేటివ్ కూడా అధికారులు సూచిస్తారు ఏంటంటే ఆ గేట్లకు పిల్లర్లకు ఉన్నటువంటి ఫీడింగ్ కూడా తొలగించి ఆ నట్స్ కూడా తొలగించారు. ఒకవేళ గేట్లు లిఫ్ట్కి సాధ్యం కాకపోతే కంప్లీట్ గా దాన్ని క్రేన్ సాయంతో తొలగించి బయటపడేయడమే. అదొక రెండో ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే చూస్తున్నారు. అందులో 16, 17, 18, 19 ఈ 4 గేట్లను ఎత్తే సాధ్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక 20, 21 గేట్లను మాత్రము అది సాధ్యం కాకపోతే కంప్లీట్ గా తొలగించి అక్కడి నుంచి తీసేస్తారు. సో ఏ విధంగానైనా కూడా ఫ్రీ ఫ్లో ఉండాలి, అసలు ఎక్కడ కూడా వాటర్ స్టాక్ కావద్దు, ఎక్కడ దాని కోర్స్ ఆగొద్దు అనేది ఇప్పుడు ప్రధాన ఎజెండాగా ఉంది. కాబట్టి ఫస్ట్ ఆ వరద తాకిడి బ్యారేజ్ రావద్దు అనేది ప్రధాన అంశం ఇప్పుడు అధికారుల వద్ద. సో ఇది పూర్తయిన తర్వాత నెక్స్ట్ రెండో ఆప్షన్ మరమ్మతులు ఏ విధంగా చేయాలనేది రెండో ఆప్షన్ చూస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆ గ్యాబియన్ వాల్ నిర్మాణం, గ్యాబియన్ టెక్నాలజీతోని అటు ఏదైతే మనకు ఈ బ్యారేజ్ దగ్గర ఎగువ భాగంలో 17 కిలోమీటర్ల అవతల కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది, అక్కడ గ్యాబియన్ వాల్ నిర్మాణం చేయాలంటూ 4 రోజుల కింద ప్రతిపాదన చేశారు. కానీ గ్యాబియన్ వాల్ అనేది ఇంత స్థాయి వరద వస్తే తట్టుకునే పరిస్థితి లేదు. అంటే దానిపై కూడా ప్రభుత్వం మళ్ళొక్కసారి పునరాలోచిస్తుంది. ఎందుకంటే అది కూడా సక్సెస్ కాదు, అంతటి ప్రవాహ వేగాన్ని ఈ బ్యారేజ్ తట్టుకోలేదు, గ్యాబియన్ వాల్ తట్టుకునే స్థాయిలో అసలు ఉండదు. కాబట్టి అసలు ఏం చేయాలనేది ప్రస్తుతం ఇంజనీర్ల దగ్గర ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు మొన్న పూణే నుంచి వచ్చిన టెక్నికల్ టీం కూడా దానిపై విశ్లేషణ చేస్తామని చెప్తుంది. ఇక ఢిల్లీ నుంచి రావాల్సిన టీం కూడా దానిపైనే స్టడీ చేస్తుంది. అంటే ఓవరాల్ గా అసలు ఈ మేడిగడ్డ బ్యారేజ్ చూసుకుంటే ఇక్కడ వాటర్ నిల్వ చేయడం కావచ్చు, వాటిని మరమ్మతులు చేసినా కూడా పనికొస్తుంది అనేటువంటి ఏదేమైనా కూడా వేణు టైం చాలా తక్కువ ఉంది. అంటే తక్కువ అంటే ఎంత తక్కువ అనేది కూడా చెప్పలేము, ఎందుకంటే వర్షాలు ఎప్పుడైనా పడవచ్చు, ఎప్పుడైనా వరద రావచ్చు. ఎందుకంటే మనం చూసాము అసలు ఈ వేసవి కాలంలోనే వరదలు వచ్చాయి. సేమ్ ఇప్పుడు అక్కడ ప్రాణహిత వరద కూడా కొంచెం యాడ్ అవుతూ వస్తుంది. అంటే 15 రోజుల లోపల వరదలు మొదలు కావచ్చు, 1 నెల రోజులు పట్టవచ్చు. ఇప్పుడు గ్రౌటింగ్ మనం అనుకున్న గ్రౌటింగ్ చేయాలంటే దాదాపు 30 రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే గ్రౌటింగ్ కంప్లీట్ అయ్యి గేట్స్ లిఫ్ట్ చేయడానికి 1 నెల సమయం పడితే ఆలోపే వరదలు వచ్చినాయంటే ఈ గ్రౌటింగ్ అంతా ఫెయిల్ అవుతుంది, అసలు చేసిన పని వృధా అవుతుంది. అదే విధంగా గేట్లు కూడా కంప్లీట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏం చేయాలనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. అక్కడ సమస్య సాల్వ్ అవుతుంది, దీన్ని ఆల్టర్నేట్ చూస్తున్నాం అనే లోపే అక్కడ కొత్త సమస్య వస్తుంది. ఇప్పుడు ఒకవేళ గేట్లు తీసినా కూడా ఈ ఉన్న అఘాతాన్ని కంప్లీట్ గా కెమికల్ తోనో లేకపోతే దాంతో పూడ్చకపోతే ఆ ఫ్లో అంతా కూడా కింద బేస్ నుంచి వెళ్తే మరింత కుంగిపోతుంది, పునాదులతో సహా కుంగిపోద్ది కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గ్రౌటింగ్ చేసిన మెటీరియల్ ఉండదు, ఆ పునాదులు కూడా ఉండవు. అంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రస్తుతం షీట్ పైల్స్ చేయాలి. షీట్ పైల్స్ చేస్తే కూడా తట్టుకునే కెపాసిటీ షీట్ పైల్స్ లేదు. ఇదివరకే ఆ షీట్ పైల్స్ ఏర్పాటు చేస్తే ఆ బ్యారేజ్ కట్టారు, అవే తట్టుకోలేకపోయినాయి. ప్రస్తుతం టెంపరీగా వేసినా కూడా తట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశము, టెక్నికల్ టీం కి సంబంధించినటువంటి ఇంజనీర్ల బృందము అదంతా కలిసి విశ్లేషించుకున్న తర్వాతే ఏదైనా స్టెప్ తీసుకుంటామని చెప్తున్నారు. మనకు అనఫీషియల్ గా మేడిగడ్డకు సంబంధించినటువంటి ఇంజనీర్లు చెప్తున్న దాని ప్రకారం ఈ 30 రోజుల సమయంలో గ్రౌటింగ్ కంటే కూడా దాన్ని డైమండ్ కటింగ్ ద్వారా పూర్తిగా ఆ 7th బ్లాక్ మొత్తం కొలాప్స్ చేసి తీసేస్తే తప్ప దాన్ని భవిష్యత్తులో పనికొచ్చే విధంగా చేయలేమనేది కూడా కొంత అక్కడి నుంచి మనకు కొంత సమాచారం వస్తుంది. కాబట్టి దీనిపై సీఎం రేవంత్ సమక్షం లోపల
జరిగే సమీక్ష ఉంది. ఆయన మరోసారి మేడిగడ్డ విజిట్ కూడా ఉండబోతోంది కాబట్టి ఆలోపు ఏదైనా చర్యలు తీసుకుంటారా, ఆలోపు ఏదైనా కంప్లైంట్ వస్తారని కూడా చూడాలి. ఏదైనా కూడా ఎల్ఎన్టీ తనమైన బాధ్యత ఉందని ప్రభుత్వం హెచ్చరించడంతోనే ప్రస్తుతం అక్కడ పనులు అయితే చేస్తుంది, కానీ బ్యారేజ్ నిలబడుతున్న దాని మీద ఇప్పటికి ఒక క్లారిటీ లేదు. చూద్దాం, దానికి సంబంధించి సీఎం తో జరిగే ఉన్నత సమీక్ష తర్వాత ఏమైనా చర్యలకు ఉపక్రమిస్తారా, లేకపోతే దాన్ని తొలగిస్తారా, మరమ్మతులు చేసుకుంటారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎవరైనా కానీ వేచి చూసే పరిస్థితి వేణు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మొత్తంగా చాలా తక్కువ సమయం ఉంది. ఎంత తక్కువ సమయం అంటే కూడా చెప్పలేని పరిస్థితి. వర్షాలు పైన ఎగువ భాగంలో వర్షాలు రేపే పడితే 2-3 రోజుల్లో వర్షాలు వరుసగా పడితే కనుక వరద వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఇంకొంచెం ఆలస్యమై 4 రోజులు పట్టొచ్చు. కానీ ఏదేమైనా సమయం ఎంత ఉందనేది చెప్పలేని పరిస్థితి. వర్షాకాలం సమీపిస్తుండడంతో ఏ పనైనా సరే చాలా త్వరితగతిన పూర్తి చేయాలి. కానీ ఇక్కడ చూస్తే అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి కనపడుతుంది. అగాధం పూడ్చాలంటే గ్రౌటింగ్ చేయాలి. గ్రౌటింగ్ చేయడానికే ఒక 4 రోజులు బట్టి అవకాశం కనపడుతోంది. ఒకవేళ గ్రౌటింగ్ చేయకపోతే గనక ఆ వచ్చినటువంటి నీళ్లు పూర్తిగా ఇంకా అగాధాన్ని ఇంకా డీప్గా చేసి పునాదులతో సహా కుంగిపోయేటటువంటి పరిస్థితి. ఒకవేళ గేట్లు తెరవకపోతే గనక వరద నీరు వచ్చి బ్యారేజ్ని డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ ప్రెజర్ ఎక్కువగా ఈసారి వర్షాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడంతో ఈసారి వరద కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి గేట్లు తొలగించే పరిస్థితి కూడా లేదు. కొన్ని టన్నుల గేట్లు బరువు ఉన్నటువంటి గేట్లను తొలగించే పరిస్థితులు అవన్నీ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. సో వాటిని బోల్డ్స్తో సహా తీసేసి వాటిని పూర్తిగా తొలగించాలని ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అది పూర్తవ్వాలి, ఈ గ్రౌటింగ్ పూర్తవ్వాలి. అయితే కానీ కాస్తో కూస్తో బ్యారేజ్కి కొంచెం సెక్యూరిటీ వచ్చే అవకాశం కనపడడం లేదు. కానీ అది ఎంత త్వరగా పూర్తి చేస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.